అట్లాగా నీకు నులిమిందే లేదా కోతి తల ఉంటుంది ఇట్లా పట్టుకొని కూర్చుంది నులుముతుంది ఏంది నులిమేదిలే ఏం గుడ్డలా నులిమేకి కూతురు అవుతుంది పట్టి పెట్టేసుకో తొందరగా చుట్టి 11 వరకు తింటే మళ్ళా కాదు రే మిత్తు అమ్మని పిలుచు అమ్మని పిలుచు మైదానం మహారాణి అను మా నీకు కొత్త పేరు పెట్టినమ్మా కర్ర పేరు పెట్టా కదా నువ్వు కర్ర ఒక్కసారి కర్ర ఎత్తా మైదానం మహారాణి ఏం పేరు చెప్పు మైదానం మహారాణి అమ్మమ్మ మైదానానికే మహారాణి పిలిచు మైదానం మహారాణి అందరు నైటీలు వేసుకుంటారు మా అమ్మ లుంగి వేసుకుంటుంది మా నచ్చిందే లేదమ్మా పేరు ఏం బాబే దేశంలో ఉండే పేర్లన్నీ నాకే పెడతావా ఏమన్నా కాదమ్మా నేను ఎవరికి కావాలని పెట్టాను ఫ్లోలో వస్తుంది అదే అందరికి రాదే నీకు పెట్టుకో ఎవరికి పెట్టవే నాకే పెడతావు కొట్టకూడదమ్మా అమ్మకి అబ్బాయి అవుతుంది నాన్న మైదానం మహారాణిని చూసు దగ్గర నీకు మైదానం మహారాణిని చూపిస్తాను నన్ను మటుకు ఎట్లంటే ఎట్లా తీస్తావు మా ఎంత బాగా తెలుసా వేరే వాళ్ళనైతే అసలు తీవు నన్ను మటుకు చాలా చండాలంగా భయంకరంగా తీస్తావు టోపీ అంట పెట్టుకుంటావా విగ్గు విగ్గా మాది నాకెందుకైతే అది విగ్గు బాబు విగ్గా ఓవర్స్ వస్తుంది కామెంట్స్ లో అడిగినారమ్మా నేనెందుకు ఏమంతగా అట్లా కనపడతానన్న వాళ్ళకి పీకి చూపి ఒకసారి ఎంట్రుకలు పీకి చూపి కొంచెము ఇంకో నావేమి విగ్గు కాదు పీకి చూపి తలనొప్పి వచ్చాకా నులుముతా తన పెళ్ళాన్ని అనుకోపో కాదు అమ్మకుందా హెడేక్ ఎట్లా పోయిందంటే తెలుసా ఫస్ట్ ఫుల్ హెడేక్ వస్తుంటే ఆడ పెన్నోబులం పోయినప్పుడు పెన్నోబులం కాదులే పెన్నోబులమే కదా తల మీద వచ్చి కసాపురంలో కసాపురం పోయినప్పుడు కోత వచ్చి తలకాయ మీద కూర్చొని జవిరిందంట ఫస్ట్ జవిరింది అప్పటి నుంచి దేవుడు ఆంజనేయ స్వామి ఎగతాళి చేస్తున్నారు ఆంజనేయ స్వామి ఎగతాళి చేస్తున్నారు పువ్వు బట్టి ఆ బాబు కూడా సరిపోతుంది మీకు సొగిల్దానా వాళ్ళంటే సొగిల్మా కానీ కాదు రే మిత్తు అవ్వకి ఏమైంది తెలుసా అవ్వకి సరేలే కుమ్మింది నులిమింది ఇట్లా తలకాయని నులిమితే కాదు తలకాయ నీకు నులిమిందే లేదమ్మా తలకాయ వస్తుంది బాబీ చెప్పే మాటలకి అట్లాగా నీకు నులిమిందే లేదా కోతి ఉంటుంది ఇట్లా పట్టుకొని కూర్చుంది నులుముతుంది ఏంది నులిమేదిలే ఏం గుడ్డలా నులిమేకి నిజమ్మా దాన్నే నులుపడం అంటారు ఎంత అదృష్టం చేసిందల్లా అట్లా ఆంజనేయ స్వామి కూర్చుంటే ఏందనుకుంటాను చేస్తున్నారు అట్లా కాదు నీకు నులిమిన కోతి నులిమిందే కదా కాదు కోతి నులిమిందే లేదా అది చెప్పు ఎగతాళి ఏం లేదమ్మా నాకు కూడా చాలా ఇష్టం మైదానం మారానంట కోతి నులిమిందంట ఏం లే
తిని ఏమన్నా కోవర్స్ వస్తానవా? అట్లా కాదు, ఏదో రానినే అన్నా కానీ వేరే ఏమైనా ఉన్నానా? ఆ రోజు సుస్సు పోతా తీరుతాం. ఎట్లా పోతాది లేదు చూసు. కాదమ్మా, నేను ఏమన్నాను? మైదానం మహారాణి అన్నాం కానీ నేను వేరే పేరు ఏమైనా పెట్టాను? టెన్నిస్ అంటాడు మళ్ళా అది బుడుక్స్ అంటాడు. ఏమి నేనేమన్నా అన్నది ఏందో కప్ప అంటారు. కప్ప అదే మా చెప్పల్లో వద్దామా బాబీ? నేను నిజంగా బాబీ వీడియోలు కూడా తిను. చెప్పమంటే చెప్తాను, నిన్నే అడుగు. అవసరం లేదు. క్లూ ఇస్తాను నీకు కాళ్ళంటే. రావణాసురుడి భార్య. ఏమో నాకు తెలియదు అవన్నీ. నువ్వు చెప్పమా, నువ్వు గెస్ట్ చేయి. ఆయమ్మ కోపం వస్తే ఇట్లా ముక్కుల్ని ఇట్లా 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 ఎగిరేస్తుంది. ఇట్లా ఎగిరేసేది కాదు, కళ్ళు రెప్పలు కొడుతుందన్నమాట. పట్ట 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 అని చిలక కొట్టినట్లు కొడుతుందన్నమాట. మూతి చూడు ఇప్పుడు సొట్టకు పోయిందా? ఏం అట్లా స్టైల్. ఏడుస్తారా అమ్మా? నువ్వు మళ్ళా నాకు ఆ భాష వాడద్దు బాబీ, ఎట్లా ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది నాకు అట్లా వాడితే. అట్లా నువ్వు అట్లా నువ్వు అనేది నేనేమన్నా నవ్వుతున్నా వినిపించపోతున్నా కొట్టకూడదురా నువ్వేమి. గుజ్జు అట్లా కొడతాను. నేను ఏం చేస్తా తెలుసా? అట్లా కొడితే ఎత్తకపోయి స్విమ్మింగ్ పూల్ లోకి వేస్తా. డే నువ్వు మెంటలోళ్ళకి మహారాజు కదా, నువ్వు మెంటలోళ్ళకి మహారాజు. నీకు బలి పెట్టినాడు మా పేరు మైదానం మహారాణి అని. మా ఎట్లుంది తెలుసా పేరు? అది మైదానం మహారాణి అంటే ఒక మైదానంలో నీ ఊరున్నా గానీ నువ్వే మహారాణివి. ఎవరున్నా కానీ ఎరిగే వాళ్ళు ఉన్నా కానీ నేను మహారాణి. మైదానంలో అంతా అట్లే ఉంటారు. అందుకే నీకు పెట్టినది ఆ పేరు. వేరే ఏరియా వాళ్ళు చుచ్చు పోసే వాళ్ళంతా ఉంటారు. సగాల దానిలో వాళ్ళకంతా నేను మహారాణి. నీవైతే అన్ని కట్ చేసుకొని పెట్టు. ఇప్పుడు చెప్పు చెప్పు. నావైతే అన్ని పెట్టు, నీవైతే అన్ని కట్ చేసుకొని పెట్టుకోండి. చెప్పు. ఆడ వాకింగ్ చేస్తానమ్మా. వాకింగ్ చేసేటప్పుడు మా అత్తోళ్ళ ఇంటి ముందర ఎక్కడ వేలూరులో ఇంటి ముందర వాకింగ్ చేస్తా ఉన్నాము. అక్కడ ఒక ఆయమ్మ ఒక ఎనుముగొడ్డుని ఆయమ్మ నడుచుకుంటూ వస్తానారా. ఏం అడిగే ప్రశ్న ఏం తెలుసా? ఏం సింధు ఈడ ఇంటింటికి పాలు అప్పటికప్పటికే తప్పేముంది? అట్లా ఇచ్చేవాళ్ళు లేరా? అప్పుడు నా ఇంటి ముందర అట్లనే ఇస్తారు. 2 లీటర్లు 3 లీటర్లు తీసుకున్న వాళ్ళకి ఇళ్ళ కాడ పోయి పిసికిస్తారు. పోతాంటే నువ్వు అట్లా వాళ్ళే పిసుక్కోమని చెప్తారులే. ఇక్కబోకి ఉమ్ముతారు నిన్ను. అందుకు కాదా నులిమిండేది కోతి. ఓకే ఏ రంగాలు వేయలేదా నువ్వు? ఓకే అండి, ఇదంతా మేము ఉండే విల్లాస్. సో కుక్క చనిపోయింది అనమాట. భయంకరమైన వాసన వస్తుంది నేను నుండి. నేను ఆల్రెడీ నిన్న పోయేటప్పుడు కూడా చూసిన. మ్యాటర్ ఏమంటే బ్రెత్ హోల్డ్ చేస్తే స్మెల్ ఏం రాదు. సో ఇంకా అట్లీస్ట్ అందరు ఇబ్బంది పడుతున్నారు కదా, పడేసి అట్లా పక్కకి. అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? తిందులే, ఎన్ని తింటావు? 3 చపాతీలు తిన్నావు అప్పుడే. మరి నిజం చెప్పు, ఎన్ని చపాతీలు తిన్నావు? ఒక్కటే. ఇది ముక్క అంత పీస్ వేసుకున్నంతే. అంటే రెండు చపాతీలు అయిపోయినాయి. లేదు లేదు, 1.25 కూడా లేదు. తిను, ఇంకోటి తింటావా? కడుపు నిండిందే? సమాప్తమా? ఏమి ఇప్పుడు నన్ను పిలిచి చెప్తా. ఈరోజు పని చేసినాను. ఏం పని చేసినా చెప్తా.
నువ్వు ఇట్లా గలీజు పనులు ఏంది నీట్గా చూడు. కుక్క కుక్క ఎందుకురా అట్లా చేసినావు? అది చూపిద్దురా. ఏం చేశాను చెప్పు. నేను ఏందా కత్తి తీసుకొని దాన్ని దుబ్బుకుంటూ ఏందిరా అట్లే? అది రోడ్లో పడిపోయింటే పక్కన పడిపోతే పడిపోనిలేరా, నువ్వేమన్నా దేశ సేవ చేస్తానవా? దేశ సేవ కూడా నువ్వు. దేశ సేవ కాదమ్మా, మనం పక్కన ఉండే వాళ్ళకి అందరికి గలీజ్ స్మెల్ వస్తుంది. నేనే కదా ఆ ఏరియాలో ఉండేది, రోజు నేనే కదా నడుచుకుంటూ పోయేదాడా. నువ్వు ఒకటే పోతావా? ఎవరితో నాకేంటికి? మళ్ళీ పోయి వచ్చినాడు అట్లే కాళ్ళు మొహం ఉన్న అడిగినావా? కాళ్ళు మొహం కడుక్కొని వచ్చిన. అబద్ధాలు చెప్పొద్దు. నిజంగా అంటే చెప్తాను, కాళ్ళు మొహం కడుక్కొని వచ్చి చపాతీలు నీ కోసం నేను తిక్కినా. నాకు ఎప్పుడు కడుక్కున్నావే? బయట కడుక్కొని వచ్చిన. అట్లే వచ్చినావు. నేను బయట ఎక్కడ నీళ్ళు ఉన్నాయి? ఈడమ్మా మన ఇంటికాడ సౌండే రాలేదు. నేను నీకేంటికి వస్తుంది సౌండ్? సౌండ్ లక్షణంగా వస్తుంది సౌండ్. నిజంగానే నువ్వు భలే గలీజు నా కొడుకురా. కడుక్కున్నాను. ఒట్టు కడుక్కున్నా. నా మీదొట్టు, నీ మీదొట్టు కడుక్కున్నా. నిజంగానే పద్దు మీదొట్టు, పద్దు మీదొట్టు కడుక్కున్నా. ఆడ కాళ్ళు చేతులు బయట కడిగినావా? బాత్రూంలో. ఈడా ఎప్పుడు పోయినావు? బయట బాత్రూమ్. బయట బాత్రూమ్ లేవే. బాత్రూమ్ కాదు మామూలుగా అట్లా. నిజంగా అంటే కడిగినా. లోపలికి వచ్చినా నేను అడుగుచున్నావు. నేను కడిగినానమ్మా. గణేష్ నీకు ఇంకోటి చెప్తున్నా. ఇంకోటి చెప్తా. నేను స్టిక్ పట్టుకోండేది లెఫ్ట్ హ్యాండ్తో, కెమెరా పట్టుకోండేది రైట్ హ్యాండ్తో. యాదన్నా కానీలే. ఇప్పుడు చేతిలో చేస్తానేది రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ వేసి చెప్తాను నేను. ఎప్పటికీ కూడా అట్లా అనుకోద్దమ్మా. జీవి చనిపోయినాక వేరేవి పురుగు పుట్రా తింటుంది, అది ఒక ప్రాసెస్. నేనైనా నువ్వైనా పిల్లైనా కుక్క అయినా సేమ్ ప్రాసెస్. అర్థమైందా? స్మెల్ వస్తుంది, దట్స్ పార్ట్ ఆఫ్ నేచర్. ఇంత సోది చెప్తే నేనేం చేస్తా? బాగా ఊహించుకో. చపాతీ నీట్గా నేనే చేసినాను. చెప్పొద్దురా కింద. యా బాబుకి నువ్వు చెప్పొద్దా? నువ్వెందుకు చపాతీ తెప్పిస్తుంది?